హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. గత 20 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 13,000కు పైగా యూనిఫామ్ జాబులను సాధించినటువంటి సంస్థ గౌరవ డైరెక్టర్ జి శ్యామ్ సార్ గారి నేతృత్వంలో నడిపిస్తున్నటువంటి సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ అంటే 13,000కు పైగా యూనిఫామ్ జాబుల్ని సాధించడానికి గల కారణాల్లో కొన్నిటిని మనం పరిశీలిస్తే, సరైనటువంటి ఒక ప్రణాళికయుతమైనటువంటి కోచింగ్, నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత కోచింగ్, డైరెక్టర్ జి శ్యామ్ సార్ గారి యొక్క నిరంతర పర్యవేక్షణ, నిబద్ధత, కమిట్మెంట్, మంచి స్టడీ మెటీరియల్, అప్డేషన్తో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్, ఈ స్టడీ మెటీరియల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి, స్టడీ మెటీరియల్ని అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో షామ్ ఇన్స్టిట్యూట్ చేత అనిహితి పబ్లికేషన్ ద్వారా అందించబడుతున్నటువంటి స్టడీ మెటీరియల్. అంతేకాకుండా షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి డైలీ, వీక్లీతో పాటు గ్రాండ్ టెస్టులు, అంటే ఒక విద్యార్థి విజయానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు, విజయానికి ఇంతమంది విజేతల్ని ఆ విధంగా తీర్చిదిద్దడానికి గల కారణం ఉంది. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో ప్రతిదీ షామ్ ఇన్స్టిట్యూట్లో ఉండాలి. షామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి విద్యార్థి ఒక అంశం గురించి, ఒక విషయం గురించి ఇతరులపైన ఆధారపడకూడదు. ఒక విద్యార్థి విజేతగా నిలపడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు షామ్ ఇన్స్టిట్యూట్లో ఉండాలని నిరంతరంగా విద్యార్థి విజేతగా నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి డైరెక్టర్ సార్ జి శ్యామ్ సార్ గారి యొక్క మరో ఆలోచనతో మరో ఒక అడుగు వేయబోతున్నారు. సో ఆ ముందడిగే షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్స్ జర్నల్ ఏప్రిల్ 2, 2022 సాయంత్రం 4:10 షామ్ ఇన్స్టిట్యూట్ చేత పోలీస్ జాబ్స్ జర్నల్ అనేది విడుదల కాబోతుంది. అంటే ఈ పోలీస్ జాబ్ జర్నల్ అనేది భారతదేశంలోనే, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే పోలీస్ జాబ్స్ గురించి, యూనిఫామ్ జాబ్ల గురించి విడుదలవుతున్నటువంటి తొలి ఒక కరెంట్ అఫైర్స్ జాబ్స్ జర్నల్గా ఇది తోడ్పడుతుంది. అంటే ఈ యొక్క ఏప్రిల్ 2, 2022 విడుదలవుతున్నటువంటి మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్స్ జర్నల్లో మార్చి నెలకు సంబంధించినటువంటి, మార్చి 2022 సంబంధించినటువంటి అన్ని అంశాలను ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇది అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా ఇది ఒక మాసపత్రిక మనకి లాంచింగ్ అవుతుందండి. ఇది ఒక అవకాశాన్ని, అంటే ఇక్కడ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, అందరికి అందుబాటులో ఉండాలి. ఈ మ్యాగజైన్లో ఉన్నటువంటి కంటెంట్ అందరికి ఉపయోగపడాలి, అందరికి అందుబాటులో ఉండాలని ఒక 20 మంది నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కలిసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సుమారు 20 మంది. సో దీనికి అహర్నిశలు కృషి చేయడం జరిగింది. సో ఈ ఖచ్చితంగా ఇది అంటే మీ యొక్క కరెంట్ అఫైర్స్ విషయంలో ఓవర్లోడింగ్ తగ్గిస్తూ, పోటీ పరీక్షల డైరెక్షన్లో, పోటీ పరీక్షల అప్రోచ్లో, కరెంట్ అఫైర్స్లో ప్రతి ప్రశ్నకి, అంటే పోటీ పరీక్షలు ఇచ్చే ప్రశ్నకి సమాధానం ఆ విధంగా మనం రాసే విధంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మరి ఇది అందరికి అందుబాటులో ఉండాలి. ఈ యొక్క మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అతి తక్కువ ధరకి, అంటే 25 రూపాయలకి, 25 రూపీస్కి ఇది అందించడం జరుగుతుంది మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్. సో మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఇక్కడ చూసినట్లయితే, మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్ చేత ఎవరైతే ఒక మ్యాగజైన్, ఎవరికి ఈ జాబ్ జర్నల్ తీసుకుంటారో వారికి ఇక్కడ పోలీస్ జాబ్ జర్నల్ చేత ప్రీ బుక్లెట్ కూడా అందించబడుతుందండి. మరి ఈసారి ప్రీ బుక్లెట్ అంశాలను తెలుసుకునే ముందు, సో మరి షామ్ ఇన్స్టిట్యూట్లో పోలీస్ జాబ్ జర్నల్లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, ఈసారి మనకు అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఈ యొక్క ఇమేజ్నే మనం పరిశీలిస్తే, ఓన్లీ మన కవర్ పేజ్ పైన ఇమేజ్ని పరిశీలిస్తే, సో 5 రాష్ట్రాల ఎన్నికల జరిగినటువంటి ఫలితాలపైన విశ్లేషణగా పోటీ పరీక్షల్లో అడిగే విధానం. సో వారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకత ఏంటంటే, సో వారు ఒక గ్రామంలో స్వాతంత్ర సమరయోధులైనటువంటి భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో వారు చేయడం జరిగింది. వారి యొక్క గ్రామం యొక్క ప్రత్యేకత పైన కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మన కరెంట్ అఫైర్స్ సంబంధించిన పోలీస్ జాబ్ జర్నల్లో వారు ఎక్కడి నుంచి గెలిచారు, ఏ ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం నుండి గెలిచారు, అలాంటి అంశాలు ఇలా ప్రతిదీ ఒక ఇంపార్టెన్స్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ
మన షామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఈ యొక్క పోలీస్ జాబ్ జనరల్ మరొక ప్రత్యేకత ఏంటంటే స్ఫూర్తి నింపడానికి విద్యార్థులలో ఒక పోలీస్ జాబ్స్ యూనిఫామ్స్ని ఆ విధంగా సాధించే దిశగా లేదా పోటీ పరీక్షల్లో ఒక ఉద్యోగం సాధించే దిశగా స్ఫూర్తిని నింపడానికి ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఆ విధంగా అంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా నేను సాధించాను ఈ యొక్క జాబ్ని అని చెప్పడానికి అలాంటి ఒక సంబంధించినటువంటి ఈసారి అయితే 2019 తెలంగాణ ఎస్ఐ టాపర్గా నిలిచినటువంటి స్టేట్ టాపర్గా నిలిచినటువంటి సో మరి అప్పల సూర్య యొక్క ఇంటర్వ్యూ కూడా ఈసారి ఇందులో ఉంటుంది. తను ఎలా సాధించాడు ఈ యొక్క జాబ్ని, ఎందుకోసం అంటే 7 జాబులు సాధించినటువంటి ఒక విషయం అతనిలో ఉంది. మరి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరైతే మనకు అప్పల సూర్య ఉన్నారో వారు మనకు షామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని ఇలా 7 జాబులు సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ప్రిపరేషన్ ప్లాన్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అది ఈసారి మీకు ప్రత్యేకం. మరొక విషయం మనం చూసినట్లయితే ఆస్కార్ అవార్డ్స్ మనకు రీసెంట్గా ఇచ్చినటువంటి ఆస్కార్ అవార్డ్స్ యొక్క విషయం. అంతేకాకుండా సో మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి నా మాటే తుపాకీ తూట అని చెప్పేసి అన్నటువంటి వారే మల్లు స్వరాజ్యం గురించి ఉన్నటువంటి ఒక కథనం మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్లో ప్రత్యేకం. అంతేకాకుండా ఎంఎస్ ధోని, మిథాలీ రాజ్, ఆష్లీ బాటి ఇలాంటి క్రీడాకారుల సంబంధించిన విశేషాలు అంటే ఇవి ఓన్లీ మనకి ఇక్కడ కవర్ పేజ్లో డిజైన్ చేసిన ఇంకా చాలా అంశాలు వీటితో పాటుగా చాలా అంశాలు మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్లో పొందుపరచడం జరిగింది. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ యొక్క మరో ప్రత్యేకత తెలుగు ఉభయ రాష్ట్రాలలో అందిస్తున్నటువంటి ప్రత్యేకత ఓన్లీ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ మాత్రమే అందిస్తాయి. అలాంటి సంబంధించి ఒక ప్రత్యేకత ఇప్పుడు తెలుగు మ్యాగజైన్స్ కూడా అందిస్తుంది మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్. అదే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా అంటే డిజిటల్ వర్షన్ అంటే ఇక్కడ సో మన షామ్ ఇన్స్టిట్యూట్ చేత డిజిటల్ వర్షన్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఫస్ట్ అన్నమాట ఇక్కడ మనకి డిజిటల్ వర్షన్ అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని మన ఫోన్లో కూడా చూసుకునే విధంగా డిజిటల్ వర్షన్ మొత్తం పూర్తి కలర్ ప్రింట్తో రావడం జరుగుతుంది. సో మీరు కలర్ ప్రింట్తో డిజిటల్ వర్షన్ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఈ లెర్నింగ్ యాప్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ రూపంలో ఈ లెర్నింగ్ ఈ జర్నల్ వస్తుంది, ఈ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి, ఈ ఎగ్జామ్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో మరొకటి అలా కాకుండా షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఈ డిజిటల్ వర్షన్లో తీసుకోవాలి, షామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి, మొత్తం కోర్సెస్ నేర్చుకోవాలంటే ఇక్కడ మరొక సెకండ్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ షామ్ ఇన్స్టిట్యూట్ గురించి మరొక క్యూఆర్ కోడ్ని అందించడం జరిగింది. జనరల్ పైన ఇచ్చినటువంటి రెండో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అబౌట్ ది షామ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుంటారు. వెంటనే స్కాన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత హాయ్ అని సెండ్ చేయడం జరగాలి. ఎప్పుడైతే హాయ్ అని సెండ్ చేస్తారో సో మనకి పూర్తి సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అంతేకాకుండా మరి షామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే జనరల్ ఎక్స్ప్లెనేషన్ కొరకి సో థర్డ్ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయడం జరగాలి. అప్పుడు చేస్తే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్లో కవర్ పేజ్ పైన ఇచ్చినటువంటి ఒక 3 క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. వాటిని దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి మీరు స్కాన్ చేసుకోండి, మంచి సమాచారాన్ని పొందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డిజిటల్ వర్షన్ అందిస్తున్నటువంటి పూర్తి కలర్ ప్రింట్తో డిజిటల్లో కూడా అందిస్తున్నటువంటి తొలి యూనిఫామ్ జాబ్ మ్యాగజైన్ ఏదంటే పోలీస్ జాబ్ జర్నల్ అయినటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ చేత విడుదల అవుతున్నటువంటి పోలీస్ జాబ్ జర్నల్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాబట్టి మీరు చదవడంతో పాటు అంటే ఇక్కడ మీరు షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్ తీసుకోవడం ద్వారా మీకు ఓన్లీ మెటీరియలే ఓన్లీ ఒకరికి సంబంధించినటువంటి జర్నలే మీ చేతికి రాదు, వీడియో క్లాసెస్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇదొక అంటే ఎందుకోసం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఒక సంబంధించినటువంటి అంశాన్ని మీకు జోడించడం జరిగింది. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్లో ఈసారి ప్రీ బుక్లెట్గా అందించబడుతుంది 2022-23 బడ్జెట్లండి. సో మనకి ఇక్కడ కేంద్ర బడ్జెట్ను ఉంది మనకు విడుదల చేయబడింది. సో రాష్ట్ర బడ్జెట్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్లతో పాటుగా సో భారత మన ఆర్థిక సామాజిక సర్వే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వే అండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వేని కూడా ఈసారి పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా లేటెస్ట్ అండి. ఇవన్నీ కూడా అంటే ఒకటే బుక్లెట్లో మనకి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షల్లో మనకు ఉపయోగపడుతున్నటువంటి బడ్జెట్ అంతా మీ చేతిలోకి ఉంటుంది. ముఖ్యమైనటువంటి పాయింట్స్ రూపంలో పూర్తి సంబంధించినటువంటి సమాచారంతో ఎగ్జామ్కి ఉపయోగపడే సమాచారంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో అందుబాటులోకి ఉండడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో వెంటనే మన షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క పోలీస్ జాబ్ జర్నల్ని తీసుకోండి. మీ ప్రిపరేషన్ని కరెంట్ అఫైర్స్ విషయంలో మరింతగా
పట్టు సాధించండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏప్రిల్ 2, 2022 సాయంత్రం 4:10 సో గ్రాండ్ లాంచింగ్ అనేది జరుగుతుంది మన షామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ జాబ్ జర్నల్స్. మీకు అందుబాటులో ధరలోకి మంచి సమాచారంతో, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్తో, పోలీస్ జాబ్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా నెలవారీ మాసపత్రిక ప్రతి నెల సో మనకి అందుబాటులోకి వస్తుంది. అది మనకి ఏప్రిల్ 2 ప్రారంభమవుతుంది 2022. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఆశయం కోసం దేన్నైనా వదులుకోవటం వజ్ర సంకల్పం. ఆశయం కోసం తప్ప దేని గురించి ఆలోచించకపోవటం వజ్ర సంకల్పం. నిద్రపోయినా, కళ్ళు తెరిచినా, కనులు మూసినా, అడుగు వేసినా, అడుగు తీసినా ఆశయం తప్ప మరో ఆలోచన రాకపోవటం వజ్ర సంకల్పం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వజ్ర సంకల్పం. వివేకానందుడు సందర్భంలో చెప్పడం జరుగుతుంది, నేడు భారతదేశానికి కావలసింది వేలాది యువతీ యువకుల త్యాగం, వజ్ర సంకల్పం. సాగర గర్భంలో సైతం వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడగలిగే ధీశక్తి. అలాంటి యువకులు భారతదేశానికి నేడు కావాలి అని చెప్పి ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలి అంటే, తన జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే అతడికి వజ్ర సంకల్పము అనేది కావాలి. వజ్ర సంకల్పం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా సాధించాలి అనేదే ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి సంకల్పం ఉంటుంది, నేను అది సాధించాలి, నేను అలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి అని. కానీ ఎవరు కూడా అనుకున్న సంకల్పాలను పూర్తి చేసేవారు చాలా అరుదుగా, తక్కువ మంది మాత్రమే ఉంటారు. వజ్ర సంకల్పము అంటే వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా నీ సంకల్పం ఉండాలి. ఒక పని నువ్వు ప్రారంభిస్తే ఏ విషయం కూడా నిన్ను ఆ పని నుండి మరల్చకూడదు. నీ పనిని సాధించడం కోసం నీ మనసు నీకు బానిసలా పని చేయగలగాలి. దానినే వజ్ర సంకల్పం అంటారు. వజ్ర సంకల్పం గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక గ్రామంలో మీలాంటి ఒక యువకుడు విద్యను అభ్యసించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. గురువు గారి వద్దకు వెళ్ళాడు. గురువుగారితో ఏమంటాడంటే, గురువుగారు, నేను విద్యను అభ్యసించాలనుకుంటున్నాను మీ వద్ద, నాకు విద్యాబోధన చెయ్యండి అంటే, అప్పుడు గురువు ఏమంటాడు అంటే, నాయన, విద్యను అభ్యసించాలి అనేది నీ సంకల్పమా లేక వజ్ర సంకల్పమా అని అడుగుతాడు. యువకుడికి అర్థం కాదు. సంకల్పము, వజ్ర సంకల్పము, ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో కుర్రాడికి తెలియదు. అప్పుడు వెంటనే గురువుగారు ఏమంటారంటే, నా దగ్గర కనుక విద్యను నువ్వు నేర్చుకోవాలి అంటే నువ్వు తెల్లవారుజామునే నీ ఇంటి దగ్గర బయలుదేరాలి. బయలుదేరి నువ్వు ఇంటి గుమ్మం దాటిన తరువాత మీ అమ్మా నాన్నల వైపు వెనక్కి తిరిగి చూడకూడదు. ఉదయం 5 గంటల లోపులో నా యొక్క ఆశ్రమానికి రావాలి. నా ఆశ్రమం తలుపులు మూసివేసి ఉంటాయి. నువ్వు ఉదయం 5 లోపులో 2 సార్లు నా ఆశ్రమం యొక్క తలుపులను కొట్టి ఆ తరువాత ఆ తలుపు వద్దే నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యి. ఎప్పటి వరకు ధ్యానం చేయాలి అంటే, ఎవరైనా వ్యక్తి వచ్చి నిన్ను ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళేంత వరకు కూడా నువ్వు కళ్ళు తెరవకూడదు. అలా అయితేనే నేను నిన్ను నా యొక్క శిష్యుడిగా చేర్చుకుంటాను అంటాడు. కుర్రాడు నిర్ణయించుకున్నాడు ఎలాగైనా విద్యను అభ్యసించాలి అని చెప్పి. తర్వాత రోజు తెల్లవారుజామునే కుర్రాడు బయలుదేరాడు. ఇంటి ప్రాంగణం దాటి వెళుతూ ఉంటే తల్లిదండ్రులు కుర్రాడిని వదలలేక బాధపడుతూ ఉంటారు. కుర్రాడు కాస్త దూరం వెళ్ళిన తరువాత వెనక్కి తిరిగి చూడాలి, అమ్మ ఏడుస్తుంది, నాన్న బాధపడుతున్నాడు, వెనక్కి తిరిగి చూడాలి అనేటటువంటి ఆలోచన అతడి యొక్క బ్రెయిన్లో వస్తుంది. అయినప్పటికీ కూడా గురువుగారు చెప్పారు, నీకు విద్య కావాలి అంటే నీ యొక్క బుర్ర మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, నువ్వు ఆశ్రమం వైపు నడుచుకుంటూ రావాలి. అది కూడా ఉదయం 5 లోపులో రావాలి.
కాబట్టి చాలా వేగవంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆశ్రమం వద్దకు వచ్చాడు. తలుపుని 2 సార్లు కొట్టాడు. కొట్టిన తర్వాత గురువుగారు చెప్పినట్లుగానే తలుపు ప్రక్కనే అతడు ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకుని. ఉదయం 6-7 గంటలకల్లా మిగిలిన విద్యార్థులు అందరూ వస్తున్నారు. తలుపులు తెరవబడ్డాయి. చెప్పులు అతడి యొక్క పాదాల వద్ద పెడుతున్నారు. చాలా అల్లరిగా ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. అయినప్పటికీ కూడా ఇతడు కళ్ళు తెరవలేదు. 10, 11, 12 అయింది. ఎండ విపరీతంగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఇతడు కళ్ళు తెరవలేదు. ఆకలి విపరీతంగా వేస్తుంది. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ నేను విద్యను నేర్చుకోవాలి అనే సంకల్పం ఏదైతే ఉందో దాని మీద అతడు నిలబడ్డాడు. నిలబడి ఇక సాయంత్రం 5-6 అవుతున్న సందర్భంగా ఇన్ని అలజడులు జరుగుతున్నప్పటికీ కూడా అతడు తన యొక్క వజ్ర సంకల్పం మీద నిలబడి ధ్యానం చేస్తూనే ఉన్నాడు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోలేదు. తన మనసుని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది కదా అని మనసు అనిపించింది. ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో. కానీ అతడు గురువుగారు చెప్పినటువంటి మాటలను, ఈ దృష్టి అంతా కళ్ళు తెరవకుండా నువ్వు ధ్యాన ముద్రలో ఉండడమే అని ఎప్పుడైతే చెప్పారో దాని మీద నిలబడిపోయాడు. సాయంత్రం 6 గంటలకి గురువుగారు వచ్చి ఆ కుర్రాడిని పైకి లేపి ఆశ్రమం లోపలికి తీసుకువెళుతూ ఆ కుర్రాడితో చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, ఒక వ్యక్తి అనుకున్నది సాధించాలి అంటే అతడికి వజ్ర సంకల్పం ఉండాలి. అతడి మనసు అతడికి బానిసలా పనిచేయాలి. అతడు మనసుకి బానిసగా ఉండకూడదు. నువ్వు ఉదయం 5 గంటలకల్లా గురుకులంలోకి రావాలి అని నిశ్చయించుకున్న తర్వాత నిద్రపోయే అవకాశం ఉన్నా సరే ఉదయం 4 గంటలకే నిద్రలేచావు. ఆ విధంగా నిద్రను నియంత్రించుకుని మొదటి గెలుపు గెలిచావు. ఆ తరువాత ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు నీ మనసు చెబుతుంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి మా అమ్మను ఒకసారి పలకరించి రా అని చెప్పి. కానీ నీ మనసును నియంత్రించుకుని నువ్వు అడుగులు ముందుకు వేశావు. ఉదయం 5 గంటల లోపల ఆశ్రమానికి వచ్చి నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు చుట్టూ బోలెడన్ని డిస్టర్బెన్సెస్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చాయి. చుట్టూ విద్యార్థులు వెళ్ళటం రావటం, వాళ్ళ మాటలు, ఇవన్నీ ఎండ వాన ఇవన్నీ కూడా నేను డిస్టర్బ్ చేశాయి. అయినప్పటికీ కూడా నువ్వు చెలించలేదు. అనుకున్నది సాధించడం కోసం గట్టిగా నిలబడ్డావు. చివరికి విజయం సాధించావు. ఇది వజ్ర సంకల్పం అంటే. ఇప్పుడు నువ్వు దేనినైనా సరే సాధించగలవు. అనుకున్నది సాధించగలవు. ఆశయం కోసం దేన్నైనా వదులుకోవటం వజ్ర సంకల్పం. ఆశయం కోసం తప్ప దేని గురించి ఆలోచించకపోవటం వజ్ర సంకల్పం. నిద్రపోయినా, కళ్ళు తెరిచినా, కనులు మూసినా, అడుగు వేసినా, అడుగు తీసినా ఆశయం తప్ప మరో ఆలోచన రాకపోవటం వజ్ర సంకల్పం. మరి ఇలాంటి వజ్ర సంకల్పం ఉన్న వ్యక్తులు మాత్రమే అద్భుతమైన విజేతలుగా, జీవితంలో గెలుపు పిలుపు అందుకునే వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇలాంటి వజ్ర సంకల్పం మనలో ఎలా వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెబుతాను, వినండి. మన మనసు మీద మనకు నియంత్రణ ఎలా వస్తుంది? మనల్ని అధికంగా డిస్టర్బ్ చేస్తున్నటువంటి అంశాల మీద దృష్టి పెట్టండి. రోజు సెల్ ఫోన్లో కనీసం 2 గంటల పాటు వాట్సాప్ చూస్తున్నారు. మీరు ఇలా నిర్ణయించుకోండి, ఈ రోజంతా నేను వాట్సాప్ చూడను. ఒక రోజంతా, ఈరోజు 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల దాకా వాట్సాప్ చూడను అని చెప్పి అలా పక్కన పెట్టేయండి. ఫోన్ చూసినా సరే వాట్సాప్ జోలికి మీరు వెళ్ళకూడదు. నిజంగా ఒక్కరోజు ఇలా నియంత్రించుకున్నారనుకోండి, తర్వాత రోజు 10 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ మనసు మీతో అంటుంది, శబాష్, నువ్వు అనుకున్నది సాధించావు, నువ్వు అనుకున్న సమయం వరకు నిలబడ్డావు నువ్వు అని చెప్పి. ఈరోజు నేను యూట్యూబ్ చూడకూడదు, లేకపోతే ఈరోజు నేను ఫేస్బుక్ ఓపెన్ చేయకూడదు, నేను ఎక్కువ సినిమాలు చూస్తున్నాను, ఒక 3 నెలల వరకు నేను సినిమా జోలికి వెళ్ళను, లేకపోతే ఒక 4 నెలల వరకు నేను టీవీ జోలికి వెళ్ళను. ఇలా నియంత్రించుకోవటం. మొదట ఒక రోజు ఒక పూట మీ మనసుని నియంత్రించుకోవటం అలవాటు చేస్తే ఆ తరువాత ఒక వారం, ఒక నెల వరకు మీ మనసును నియంత్రించుకోవటం దానికి అలవాటు చేస్తారు. తద్వారా మీరు ఇది చదవాలి, ఈ పని చెయ్యాలి అనుకుంటే ఆ పని 100% చేసేస్తారు. మీరు
ఆ పని గురించి తప్ప మరో ఆలోచన రాదు. పక్కన సెల్ ఫోన్ ఉన్నా, పక్కన యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతున్నా సరే మీ యొక్క దృష్టి దాని మీదకి వెళ్ళదు. సో మీరు వజ్ర సంకల్పం కలిగి ఉంటేనే విజేతలుగా ఆవిర్భవిస్తారు. ఎప్పుడైతే మీరు మీ మనస్సును నియంత్రించడం అలవాటు అవుతుందో నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మ గౌరవం పెరుగుతుంది. నీ మనసే నీకు అనుకున్నది సాధించగలిగే శక్తినిస్తుంది. విద్యార్థులారా, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. చాలా డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ల నుంచి దూరంగా ఉండి విజేతలుగా మారడానికి ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయండి. ప్రతిరోజు కూడా ఒక వ్యక్తితో గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వ్యక్తితో నేను సెల్ ఫోన్లో మాట్లాడను, ఒకవేళ ఫోన్ వచ్చినా సరే, లేదా ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను, ఒక రోజంతా ఫోన్ జోలికి వెళ్ళను. ఇలా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం మొదలు పెడితే మీరు దేన్నైనా సాధించగలుగుతారు. మీరు ఆ విధంగా సాధించాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.